మాకు ఈ 2 hours లో మార్నింగ్ 8 o'clock నుంచి 10:30 వరకు మాకు అది ఒక మూవీలో ఉన్నట్టు అనిపించలేదు. అని ఏ లొకేషన్ అయితే దాన్ని ప్లాన్ చేశారో అదే లొకేషన్ లో మేము ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అక్కడే ఉన్నట్టు అనిపించింది మాకు. అది ఓవరాల్ ఏముంటదండి, ప్రతి ఫ్రేమ్ అడగండి. ఓవరాల్ 10 పెట్టండి, 5 అనే మార్క్ తీసేసేయండి బాలకృష్ణ గారికి. ఇట్స్ 10 పెట్టండి. అరే తప్పకుండా థియేటర్కి రావాలని ఒక మాటలో చెప్పేది కాదు సినిమా ఎలా ఉంది అనేది. ఇది రివ్యూ మీటింగ్ ఏం కాదు, ఇది బ్లాక్ బస్టర్. ఇది హిట్ కాదండి, ఇది హ్యాట్రిక్ అంటున్నాం కదా. ఇంకొక హ్యాట్రిక్ కి ఇది ఒక ఫస్ట్ మూవీ అన్నమాట, అంతే కదా. డైరెక్టర్ అని ఆయన బి గోపాల్ బోయబాటి రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు. ఇప్పుడు బాబీ కొల్లి గారితో కూడా మేము ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్ ఇంకా 2 movies కి స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలకృష్ణ పై చేయి కింద చేయి కాదండి, ఆయనకి కంటెంట్ ఉంది, కట్అవుట్ అవసరం లేదు. పై చేయి కింద చేయి కాదు, ఆయన పెద్ద విగ్రహం, విశ్వరూపం, అంతే. ఆయన పవర్ హౌస్ అండి, ఆయన సోలార్ ఎనర్జీ. The climax was great. బాగుంది. It's a really awesome film. Awesome, like సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోండి. చాలా అండి awesome సినిమా ఇది. అసలు బ్లాక్ బస్టర్ 5 on 5, 10 on 10. జై బాలయ్య. సింగల సింహం నాన్న స్టోరీ బాగుంది, క్లాస్ అండి, మాసు, అందరూ నచ్చే సినిమా ఇది. డైలాగ్స్ ఎదిరిపోయింది అన్న. దానిలో డైలాగ్ నేను గుర్తు పెట్టుకోలేదు, విడిగా రాసుకున్నా, నేను సొంతగా రాసా. డాకు అంటే గద్దలా వేటారా, మహారాజ్ అంటే సింహం రా, డాక్ మహారాజ్ అంటే సౌండ్గా చచ్చిపోతారా నా కొడకలరా. జై బాలయ్య. డాక్ అంటే గద్దలా వేటరా, మహారాజ్ అంటే సింహానిరా, డాకర మహారాజ్ అంటే సౌండ్గా చచ్చిపోతారు నా కొడకలరా. జై బాలయ్య. మీసం లేని బాలయ్య తొడగొడుతున్నాడు అంతే. సింహం సంక్రాంతి సింహం విన్నారు. జై బాలయ్య అంతే. చాలా బాగుందండి సినిమా. 5 out of 5 అండి. బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నామో, ఒక ఫ్యాన్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్. ఒక నరసింహనాయుడు సినిమా మళ్ళీ అలా ఇప్పుడు వాళ్ళకి చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అసలు కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఎవ్రీ 10 minutes గూస్ బంప్స్ అండి. అసలు ఫ్యాన్ బీజిఎం తమన్నా నిజంగా అండి, తమకి ఒక 10 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినా పర్వాలేదండి. అసలు చాలా సీన్స్ అయితే తమను అలా ఎలివేట్ చేస్తారండి. ఒక సీన్ అంటే చిన్న సీన్ అని చెప్పకూడదు, పాప బ్యాక్ నడుచుకుంటూ వస్తుంది ఒక సీన్ లో, అక్కడ కొట్టేయడానికి మ్యూజిక్ థియేటర్ అంతా ఊగిపోయిందండి. థియేటర్ మొత్తం ఎక్స్ట్రాడినరీ. అది ఐటమ్ సాంగ్ కాదండి, నార్మల్ సాంగ్. అది చాలా బాగుందండి. ఎవ్రీ సీన్ అలానే ఉంది, ఎవ్రీ సీన్ హైలైట్ లాగే ఉన్నాయి. ప్రతి సీన్ చాలా బాగుందండి. ట్విస్ట్ చాలా బాగుంది, ఎమోషన్స్ అన్ని బాగున్నాయి. అందరూ కంపల్సరీ చూడాలండి మూవీ. పర్ఫెక్ట్. జై బాలయ్య. జై బాలయ్య. అయితే బాగా వీడియోలు చూస్తా. సూపర్ సినిమా, సూపర్ అండి. హిస్టరీ రిపీట్. మరో సుమారెడ్డి. ఒక్కొక్క బాలయ్య స్లోగన్, టాలీవుడ్ ఒకవైపు, బాలకృష్ణ ఒకవైపు, బోత్ ఆర్ నాట్ సేమ్. హిస్టరీ రిపీట్. హైలైట్ మేడం, అసలు చాలా ఎక్సలెంట్ మూవీ. అసలు నెక్స్ట్ రీల్ ఏమవుతుందో తెలియదు. మరో సమరసింహారెడ్డి లేవండి. సెకండ్ హాఫ్ అయితే సమరసింహారెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తుందండి ఈ సినిమా. సాంగ్ అయితే హైలైట్, స్టెప్లు అయితే సూపర్ అండి. 64 ఏజ్ లో అయితే సూపర్. బాలకృష్ణ. జై బాలయ్య. వెంకటేష్ హౌస్ బాటిల్ సూపర్. ప్రీ ఇంటర్వెల్ 20 మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్. తమను ప్రాణం పెట్టేస్తాడు బాలయ్య బాబు, నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అసలు అరాచకం అన్నట్టు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మెయిన్ ప్లాట్ అండ్ అలాగే ఎమోషన్స్ రావడం వల్ల ఫస్ట్ హాఫ్ తో రేసీగా జరిగిన ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది కంపేర్ తో వేసుకుంటే ఫస్ట్ హాఫ్ తోటి. సో దానివల్ల మనకి సెకండ్ హాఫ్ ఏంది కొద్దిగా స్లోగా లాగ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది. అది కూడా కాదు. డాకు ఫ్లాష్ బ్యాక్ అన్న ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక కంప్లీట్లీ బాలయ్య యాక్షన్ అన్న. చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ తమన్నా అయితే మరి నెక్స్ట్ రేంజ్. ఇంకా బాలయ్య బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. అబ్బో చాలా బాగా తీశారండి, చాలా వెరైటీగా డిజైన్ చేశారు ఫ్లైట్స్. సూపర్. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైలైట్. సాంగ్స్ ఉన్నవి 2-3 అండి. దట్స్ ఓకే. బాగుంది సినిమా, చూడండి బాగుంది, చాలా బాగుంది. బాలయ్య బాబు డాన్స్ బాగుంది, యాక్షన్ బాగుంది,
సాంగ్స్ పర్లేదు, ఫైట్ సీన్స్ అదిరిపోయింది. బాగుంది. జై బాలయ్య. అంటే బాగుందండి సినిమా అయితే. ఫైట్స్ బాగున్నాయి, డైరెక్షన్ యాజ్ యూజువల్ మనకి తెలిసిన స్టోరీ, పెద్దగా కొత్త స్టోరీ ఏం లేదు, బట్ బాగా చేస్తారు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేస్తారు. బీజిఎం మాత్రం హైలైట్ అండి, బీజిఎం కి అసలు సూపర్. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా విలన్ హీరో కొడతాడో తెలుసు కదా అందరికి, అదే జరిగింది. డాన్స్ పెద్ద లేదు, ఒక సాంగ్ ఉంది అంతే. బాగుంది, చాలా ఒక 3.5. బాలయ్య బాబు, సంక్రాంతి బాలయ్య బాబుదే. ఫైట్లు, డాన్స్, అసలు మొత్తం బాలయ్య స్వాగ్ అయితే హైలైట్. సంక్రాంతి బాలయ్య బాబుదే, జై బాలయ్య. ఫైట్స్, విఎఫ్ఎక్స్, బాలయ్య స్వాగ్, సటిల్ యాక్టింగ్ అన్ని హైలైటే. సినిమాటోగ్రఫీ, తమన్ బీజిఎం హైలైట్. విలన్ రోల్ అన్ని బాగున్నాయండి. మంచి సంక్రాంతికి హై ఫీస్ట్, మాస్ మసాలా సినిమా బాలయ్య బాబు, జై బాలయ్య. అలా బాగుంది.